నేను ఏ వ్యక్తినైతే మొల చుట్టూ కట్టుకునేటువంటి పురులు కలిగినటువంటి చేతులు కలిగినటువంటి తల్లిని చూశానో ఆఖరికి ఆమె కూడా తత్తరబెత్తలాడి తెలిపోయింది. ఇవి కొన్ని క్లిప్స్. వీడు మొత్తం ఒక గంట సేపు టెస్ట్ మనీ చెప్తే అందులో కొన్ని క్లిప్స్ శాంపుల్ తీసుకుని మీకు ప్లే చేశారు. ఇందులో ఎంత దుర్మార్గంగా మాట్లాడేటండి వీడు మన దేవతల్ని. శివుడు అంటే మనకు ఎంత ఆరాధ్య దైవం, ఎంత ప్రేమ భక్తి ఉంటాయి కదా. ఆ శివుడిని అంత నీచంగా అరే ఒరే అన్నాడా, చేతగానుడు అన్నాడా, కాళికా అమ్మవారిని దుష్టశక్తి అంటాడా? ఇన్ని మాటలు అన్న తర్వాత వీడేమంటాడు, ఈ దుష్టశక్తుల నుండి నేను తప్పించుకుని వీళ్ళని వదిలేసి నేను ప్రభువు రక్తంలో కడగబడ్డాను, పరిశుద్ధుడిని అయ్యాను అని చెప్తున్నాడు. అప్పుడు మరి మనకు మండిది కదండి. శివుణ్ణి అమ్మవారిని ప్రేమతో భక్తితో ఆరాధించే మనకి అంత దుర్మార్గంగా అంత అసభ్యంగా మాట్లాడిన తర్వాత మనకి కోపం వస్తుంది కదా. ఆ కోపంలో నేనేమన్నాను, ప్రభువు రక్తంలో కాకపోతే ఉచ్చలో బాప్తిజం తీసుకోరా, నువ్వు ఎలా చేస్తే మాకెందుకు, మా దేవుడు